అదో కుగ్రామం. దానిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఆ గ్రామస్తులంతా పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఊరంతా కూరగాయలు పండిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా పేరున్న అంకాపూర్ స్ఫూర్తితో తమ గ్రామాన్ని మరో అంకాపూర్లా మార్చేందుకు ప్రణాళికా ప్రకారం ముందుకు సాగుతున్నారు. లక్షల్లో లాభాలను ఆర్జిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని శివాయిపల్లి గ్రామంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కామారెడ్డిగూడెం జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టాలంటే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసే గ్రామాల్లో శివాయిపల్లి ముందు వరుసలో ఉంటుంది. ఈసారి అంకాపూర్ తరహాలోనే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ అభివృద్ధి, ఉద్యానవన శాఖల సమన్వయంతో రైతులందరూ కూరగాయ పంటలు సాగు చేసేలా పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామంలోని రైతులంతా ఆధునిక సేద్యపు విధానాలను అనుసరిస్తూ కూరగాయల సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. పందిరి విధానంలో పలు రకాల కూరగాయలు పండిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు రైతన్నలు. పందిరి విధానంలో సాగు చేయటం వల్ల కూరగాయల పరిమాణం పెరగడంతో పాటు తాజాగా ఉంటాయని, అంతేకాకుండా పంట నష్టం కూడా పెద్దగా ఉండదని అంటున్నారు రైతులు. అందుకే చాలా మంది రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కూరగాయల సాగుతో అంకాపూర్కు మించిన గ్రామంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటామని రైతులు చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తా. ఇంతకుముందు మామూలు పద్ధతిలో సాగు చేసేవాడిని. అయితే ఒక సంవత్సరం క్రితం నేను వేరే అక్కడక్కడ వెళ్ళి చూసి రావడం జరిగింది పందిరి విధానం గురించి. చూసి ఒక సంవత్సరం క్రితం నేను పందిరి విధానంలో సాగు చేయాలని నిర్ణయించి పందిరి వేసిన. నాకు ఒక 4 నుంచి 4,50,000 ఖర్చు వచ్చింది దీనికి దాదాపు. అయితే మొదట నేను ఫస్ట్ వీక్లో బీర సాగు చేయడం జరిగింది. కొద్దిగా వర్షాలు అనుకూలి బాగా అధిక మొత్తంలో పడి నష్టం జరిగినా మాకు మినిమం 1,00,000 రూపాయలకు ఆదాయం వచ్చింది బీర మీద. తర్వాత టమాటా పెట్టిన, అంతర పంట టమాటా పెట్టి కాకర సాగు చేసిన సెప్టెంబర్లో. మాకు టమాటా మీద ఒక 2,50,000 వచ్చినాయి. ఒక కాకర మీద 1,50,000 దాకా వచ్చినాయి. నాకు మినిమం ఖర్చులు ఒక 3 లక్షలు అలా మిగిలినాయి. మళ్ళీ ఇప్పుడు కాకర తీసేసి బీర సాగు చేయడం జరిగింది. క్రాప్ ఇంకా స్టార్ట్ కాలేదు. మాకేందంటే ఇప్పుడు మామూలు పద్ధతిలో అయితే ఒక 3 ఎకరాల పంట తీసిన దిగుబడిని ఒక పందిరి విధానంలో 1 ఎకరంలో తీసుకోవచ్చు అదనంగా. మళ్ళీ దీన్ని పందిరి విధానంలో ఏంటంటే కూరగాయలు నాణ్యతగా ఉంటాయి. మాకు చీడపీడలు అటువంటిది మాకు నష్టం, పురుగు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. మార్కెట్లో కూడా దీనికి రెట్టింపు రేట్ వస్తుంది. వేరే నేలపైన సాగు చేసిన దానికి 30 రూపాయలు, దీనికి 40 నుంచి 50 రూపాయల రేట్ వస్తుంది. కూరగాయల నాణ్యంగా ఉంటాయి కాబట్టి మాకు ఆదాయం కూడా బాగుంటుంది. మేము మళ్ళీ కూడా ఇంకో ఎకరం పందిరి వేయాలని నిర్ణయించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 10 ఎకరాలలో కూడా నేను పొలం వేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అద్దన్నారు కాబట్టి, ప్రత్యామ్నాయ పంటలు పెట్టమన్నాడు కాబట్టి, బాయిల్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మేము కొనము అని ఎట్టి పరిస్థితుల్లో కొనమన్నాడు కాబట్టి మేము ఈ పొలం అనేది వేయలేదు. వేరే పంటలు వేసినాం. ఏది కూరగాయలు, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, టమాటా కానీ. 2 ఎకరాల క్యాబేజీ వేసిన, 2 ఎకరాల టమాటా వేసిన, ఇంకో 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల్లో మంచి నువ్వు కానీ, పేసర్ కానీ అలుకుదామని అనుకుంటున్నాం. ఈ ప్రత్యామ్నాయ పంటలతో కూడా లాభాలే ఉంటాయి. మా ఊర్లో చాలామంది రైతులు అంటే 90% మంది ప్రతి రైతు కూరగాయలు పండిస్తారు. ప్రతి రైతు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కూరగాయలు పండిస్తారు, 2 ఎకరాలు వేరే మొక్కజొన్న పొలం వేస్తారు. ఈ శివాయిపల్లి గ్రామాన్ని మరో అంకాపూర్ గ్రామం కంటే కూడా బెస్ట్గా తీర్చిదిద్దుతామని రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ మార్కెటింగ్ సదుపాయం అనేది మా ఊరికి హోల్సేల్ మార్కెట్ వస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అందరూ ఇంకా 1 ఎకరం పెట్టేవాళ్ళు 2 ఎకరాలు పెడతారు. శివాయిపల్లి ఓ కుగ్రామం. గ్రామంలో 1,250 మంది జనాభా ఉండగా 1,050 ఎకరాల్లో సాగు భూమి ఉంది. ఊరిలో 80% మంది రైతులు ఉన్నారు. సేంద్రియ పద్ధతిలోనే కూరగాయలు సాగు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఈ రైతులు. ప్రభుత్వం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడంతో ఇక్కడి రైతులు వరికి బదులుగా కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల సాగు కోసం పైలట్ ప్రాజెక్టుగా తమ గ్రామాన్ని ఎంపిక చేయటం సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ తెలిపారు. కూరగాయలు పండించేందుకు అవసరమైన నేలతో పాటు అపార అనుభవం ఉన్న రైతులు గ్రామంలో ఉన్నారని వివరించారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి సాధిస్తామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కలెక్టర్ గారు మొన్న మీటింగ్ పెట్టిర్రు. ఆ మీటింగ్లో
పబ్లిక్ అందరూ 100% స్పందించి మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామని ప్రమాణం చేశారు. ఇక ముందు కూడా కూరగాయల సైడు ఎక్కువ పంటలు పండించడానికి ఇంతకుముందు కూడా కూరగాయల సైడే ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కూడా ఈ రైతు ఏది పొలము అద్దన్నారు కాబట్టి గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ పొలం అద్దన్నారు కాబట్టి మొత్తం కూరగాయల సైడ్ ఆలోచన చేస్తూ కూరగాయల సైడే పోతూ ఉన్నారు. ఇక ముందు కూడా మా విలేజు ఇప్పుడే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్కి ఒక పేరుంది స్టేట్ లెవెల్లో, ఇతర దేశాలలో కూడా మరో అంకాపూర్గా మా శివేపల్లిని తీర్చిదిద్ది ఆ అంకాపూర్కు ధీటుగా మేము ప్రయత్నం చేస్తామని ప్రామిస్ చేస్తూ ఉన్నాం. కూరగాయల సాగు విస్తృతంగా సాగుతున్నా మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మంది కూరగాయల సాగుకు మొగ్గు చూపుతారంటున్నారు రైతులు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరి అంకాపూర్లా ఈ గ్రామం త్వరలో గుర్తింపు సాధించాలని మనము ఆశిద్దాం.